యార్ ఆకార మిత్రులకు అందరికీ నమస్తే. ఓం నమ శివాయ. నేను మీ రమేష్ ఆకారం. ఈరోజు వచ్చేసి మనం ఒకటి ఓపెన్ ఫ్లాట్ అనేది తీసుకొచ్చాము. ఇది వచ్చేసి మనకు సిద్దిపేటలోని ఎల్లమ్మ గుడి దగ్గర. ఇది వచ్చేసి డీటెయిల్స్ వెళ్ళే ముందు ఒకటే రెగ్యులర్ పోయేది. ఈ వీడియో మొత్తం చూడండి దయచేసి. దయచేసి మొత్తం చూస్తే ఈ వీడియోలోనే ఈ ఫ్లాట్ గురించి మొత్తం డీటెయిల్స్ అనేది ఇస్తా. దయచేసి వీడియో మొత్తం చూసి లైక్ చేయండి, అలానే షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి దయచేసి. ఇంకోటి ఏంటంటే కోరే రెగ్యులర్గా వీడియో దయచేసి మొత్తం చూస్తే మీకు అర్థమైపోతుంది వీడియో. అలానే మీద ఏమన్నా ఓపెన్ ఫ్లాట్ ఉన్నా, అగ్రికల్చర్ ల్యాండ్ ఉన్నా, ఇండ్లు ఉన్నా కానీ మనం ప్రమోషన్ అనేది చేస్తాం అతి తక్కువ ధరలోనే. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఒకటిగా ఇలా వచ్చేసి మనం సిద్దిపేట జిల్లా ఎల్లమ్మ గుడి దగ్గర, సిద్దిపేటలోని ఎల్లమ్మ గుడి దగ్గర మనకి ఇది వచ్చేసి ఫ్లాటు పద్మావతి వెంచర్ అని ఉంటుంది ఫ్లాటు. ఈ ఫ్లాట్ నెంబర్ వచ్చేసి ఫ్లాట్ నెంబరు. ఇది వచ్చేసి మనకు ఎల్లమ్మ గుడి నుంచి మన సిరుసులో పోగా అంబటెల్లం డాబా అని వస్తుంది. ఆ డాబా నుంచి నాదత గుడి తొవ్వ నుంచి పోతుంటే ఒకటి ఇటుక బట్టీలు అని వస్తుంది. ఆ ఇటుక బట్టీలు చూసుకున్నట్టయితే ఇటుక బట్టీలు సంధిలాకని ఈ రోడ్ ఈ ఫ్లాట్ అనేది మనకు ఉంటుంది. ఇది ఇక్కడ చూసుకుంటున్నామో దగ్గర ఫస్ట్ ఫ్లాట్ వస్తుంది. మనం ఈ వెంచర్లో చూసుకుంటే లాస్ట్ ఫ్లాట్ అవుతుంది. ఇది మనకు 200 గజాలు ఫ్లాట్ వచ్చేసి మొత్తం 200 గజాలు. ఈ ఫ్లాట్ ఫస్ట్ కని నుంచి చూసుకున్నట్టయితే ఈ కని నుంచి మొదలు పెడితే ఇది ముందట ఇది 18 ఫీట్ల రోడ్డు, 24 ఫీట్ల రోడ్. ఇది రోడ్ వచ్చేసి 24 ఫీట్లు. ఈ కని నుంచి చూసుకున్నట్టయితే మనకు ఆ కని దాకా దీని వెడల్పు అనేది 30 ఉంది. మనకి ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే అక్కడ దాకా దీని పొడుగు అనేది చూసుకున్నట్టయితే మనకు 60 అనేది ఉంది. ఇది మనకు మొత్తం 200 గజాల ఫ్లాట్. ఇది పద్మావతి వెంచర్. ఇది బాగుంటుంది, ఓల్డ్ వెంచరే కానీ ఇది మనకు అన్న వాళ్ళు చెప్పింది ఏంటంటే అనేది బాగుంది, మాకు జర డబ్బులు అవసరం ఉంది, అందుకనే మనం ఈ ఫ్లాట్ అనేది తీసేస్తున్నాం. ఇది మొత్తం 200 గజాలు. దీనికి ఇంకోటి బెనిఫిట్ ఏంటంటే మనకు ముందట రోడ్ ఉంటుంది, వెనుకో రోడ్ ఉంటుంది. ఎటు రోడ్ పెట్టుకున్నా కానీ ఇది తూర్పు పేస్ అవుతుంది, అటు దక్షిణం పేస్ అవుతుంది. 2 దిక్కుల రోడ్ అనేది దీనికి ఉంది. బెనిఫిట్ దీనికి అదే బెనిఫిట్, చాలా తక్కువ రేటు. ఎందుకంటే 200 గజాలు ఇంత తక్కువ అంటే ఈ ఏరియాలో మ్యాక్సిమం నాకు తెలిసిన మట్టుకైతే ఈ ఏరియాలో గజానికి ఒక 4,000 నుంచి 4,500 5,000 నడుస్తుంది గజానికి. మనకు అన్న చెప్పింది ఏంటంటే అన్న నాకు చాలా అర్జెంట్ ఉంది అందుకని తీసేసిన. ఇది 11 లక్షలు అయితే చెప్తాడు అన్న, మనకు ఫిక్స్డ్ రేట్ ఏం లేదు. ఇది తగ్గుతాడు ఎందుకంటే చాలా అవసరం ఉందని చెప్పాడు. 11 లక్షలు 200 గజాలకు 11 లక్షలు అంటే చాలా తక్కువ. మనం చూసుకోవచ్చు. మెట్నాకు వచ్చేసి అయితే ఇది ఎగ్జాక్ట్గా మెట్నాకు వచ్చేసి అయితే 180 వస్తుంది. 200 గజాలు అనేది రాదు మెట్నాకు. మనం ఇల్లు కట్టుకుందానికైనా ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో కట్టుకుందానికైనా లేదు కొద్ది రోజుల తర్వాత అమ్ముకుందామన్నా కానీ ఇది 200 గజాల ఫ్లాటు. మెట్నాకు వచ్చేసి అయితే 180 గజాలు వస్తుంది. మనకి వెనక చూసుకున్నట్టయితే ఫ్లాటే, అటు వెనక చూసుకున్నట్టయితే ఫ్లాటే, మనకు ముందర చూసుకున్నట్టయితే ఇది ఫ్లాటే. ఇటు దిక్కులో చూసినా కానీ ఇది రోడే మనకి. ఇది ఇటు చూసుకున్నట్టయితే తూర్పు పేసు, ఇది 30 ఫీట్ల రోడ్డు. ఇది చూసుకున్నట్టయితే మనకు 30 ఫీట్ల రోడ్డు. ఎటు చూసుకున్నా కానీ మనకు రోడ్ అనేది అటు వెనక బ్యాక్ సైడ్ చూసుకున్నా ముందట చూసుకున్నా కానీ మనకు రోడ్ అనేది ఉంది. వెనక వచ్చేసేమో 24 ఫీట్లు, ముందట వచ్చేసేమో 30 ఫీట్లు. మన సెట్ బ్యాక్ అనేది ఎటు తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది ఇప్పుడు సెట్ బ్యాక్ అయ్యేందుకు ఏం లేదు. మనకు ఇది వచ్చేసి 200 గజాలు. మనకు ఓనర్ చెప్పే రేట్ వచ్చేసి అయితే మనకు 11 లక్షలనే చెప్తుండు, చాలా తక్కువ ధర. మీకు ఎవరికైనా నచ్చినట్టయితే మీద డిస్క్రిప్షన్లో నా నంబర్ ఇస్తా, నాకు కాల్ చేయండి. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ కని నుంచి మొదలు పెడితే మనకి ఈశాన్యం అనేది పెరిగింది, ఈశాన్యం మూల అనేది పెరిగింది. ఎందుకంటే కొంచెం ఇది రోడ్ అటు వెనుక మనకు తక్కువ ఉంటుంది, ఈశాన్యం మూల అనేది మనకు పెరిగింది కొంచెం. చూసుకున్నట్టయితే ఈశాన్యం మూల ఇది పెరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇట్లా చూసుకున్నట్టయితే మనకు కనీలు ఇది ఈశాన్యం మూల పెరిగింది. ఇది మనకు 30 ఫీట్ల రోడ్డు కాబట్టి ఈశాన్యం మూల పెరిగింది, బాగుంటుంది. చూడండి ఇక్కడ బోర్ వేసుకున్నా కానీ ఏం వేసుకున్నా కానీ ఇప్పుడైతే ఇల్లు కట్టుకున్నకైతే ఛాయిస్ లేదు. కొని పెట్టుకున్న వాళ్ళకు తక్కువ ధరలో ఫ్లాట్ కావాలనుకున్న వాళ్ళకు, చాలా తక్కువ ధరలో ఫ్లాట్ కావాలనుకున్న వాళ్ళకు మనం ఇది తీసుకొచ్చాము. 11 లక్షలు అనేది చాలా తక్కువ రేటు, అంటే ఫిక్స్ రేట్ అని ఏం లేదు. 200 గజాలకు 11 లక్షలు అని ఫిక్స్ రేట్ ఏం లేదు, తగ్గుతాడు 100-200%. ఈ ఫ్లాట్ అయినా ఆయనకు డబ్బులు చాలా అవసరం ఉంది కాబట్టి తగ్గుతాడు. ఫ్లాట్ చుట్టుపక్కల చూసుకున్నట్టయితే మనం ఫ్లాట్లు చూసుకోవచ్చు. ఎటు అంతా వెంచర్ మ్యాప్ కాబట్టి ఇలా దాదాపు 400 ఫ్లాట్లు ఉన్నాయి మ్యాక్సిమం. పద్మావతి వెంచర్ అంటే సిద్దిపేటలో మ్యాక్సిమం అందరూ తెలుసు, 400 ఫ్లాట్లు ఉన్నాయి. చూసుకున్నట్టయితే మనకి ఫ్లాట్ నెంబరు
చెప్పిన ముందరనే ఇది మనకు 200 ఎగ్జాక్ట్గా 200 గజాల ఫ్లాటు. ఇది చూసుకుంటే మనకు రోడ్డుకి చాలా దగ్గర. అటు చూసుకుంటే రోడ్డుకు చాలా దగ్గర. మీకు రోడ్డు సుధా నేను మళ్ళీ ముందట మెన్షన్ చేస్తాను కానీ రోడ్డుకు సుధా చాలా దగ్గర. మొత్తం 200 గజాల ఫ్లాటు. మనకు ఓనర్ చెప్పే రేట్ వచ్చేసి అయితే 11 లక్షలు చెప్తున్నావు. ఇది ఫిక్స్డ్ రేట్ ఏం లేదు. ఎందుకో గిన్నిసార్లు చెప్తున్నావు ఎందుకంటే మనకు తక్కువ వస్తుంది కాబట్టి ఎన్నిసార్లు చెప్పినా కానీ బాధ అనిపించేది. ఎందుకంటే తక్కువ ధరలో మమ్మల్ని అడిగిరు కాబట్టి నేను తక్కువ ధరలో మీకు ఫ్లాట్ అనేది చూస్తున్నా. ఎందుకు అంత తక్కువ అనేది మనం చెప్పలేము. మనకు తక్కువ అడిగారు కాబట్టి చాలామంది తక్కువ రేట్లో ఉంటే చెప్పండి, తక్కువ రేట్లో ఉంటే మనం చెప్పండి అని చెప్తే మనం మీద అని చెప్పాము. అలానే మీకు ఏమైనా తక్కువ రేట్లో అగ్రికల్చర్ ల్యాండ్ ఇవ్వాలని మన దగ్గరనే అగ్రికల్చర్ ల్యాండ్ అనేది ఉన్నాయి. తక్కువ ధరలో ఇండ్లు అయితే ఇప్పుడు ఏం లేవు. దయచేసి మీరు తక్కువ ధరలో ఇండ్లు అనేది లేవు మన దగ్గర ఉన్నాయి. మ్యాక్సిమం 50 నుంచి 60 లక్షలు 70 లక్షలలో మాత్రమే ఉన్నాయి. మీరు తక్కువ ధరలో ఇండ్లు అనేది లేవు. మీరు చూద్దాం మంచిగా చూడండి. దయచేసి మీరు తక్కువ ధరలు ఉన్నాయా ఉన్నాయని మీరు మొత్తం డీటెయిల్స్ చెప్పండి. డీటెయిల్స్ చెప్తే నేను ఉన్నాయా లేవనేది చెప్తా. ఏ ఏరియాలో కావాలో ఎంతలా కావాలనేది నాకు చెప్తే నేను ఉన్నాయా లేదని చెప్తా. దయచేసి అయితే వీడియో మొత్తం చూడండి. మీకు వీడియో మొత్తం చూస్తే నా వీడియోలు చూస్తేనే మీకు అర్థమైపోతుంది. మీకు అతి తక్కువ ధరలోనే ఈ ఫ్లాట్ అనేది తగ్గుతుంది. మళ్ళీ ఒకసారి చూస్తే ఈ ఫ్లాట్ అనేది ఈ మూలంచే మొదలు పెడితే ఎగ్జాక్ట్గా ఈ మూలంచే మొదలు పెడితే ఇట్లా చూసుకున్నట్టయితే ఇది కనబడేది చుట్టూ చూసుకుని మనకు కనబడేది అంతా కనీలు, చుట్టూ కనీలు. ఈ కనీల చుట్టూ ఇది మొత్తం 200 గజాల ఫ్లాటు. చాలా అంటే చాలా తక్కువ రేట్. ఇది 11 లక్షలు, కేవలం 11 లక్షలే. మీకు నచ్చినట్టయితే మీద డిస్క్రిప్షన్లో నా నంబర్ ఇస్తా. దయచేసి నాకు కాల్ చేయండి. కాల్ చేస్తే నేను దగ్గరుండి ఈ లొకేషన్ ఎక్కడనేది నేను దగ్గరుండి చూపించగలుగుతా. దయచేసి చెప్తున్నా మరొకసారి వీడియో మొత్తం చూడండి. వీడియో మొత్తం చూస్తే కంటెంట్ అనేది అర్థమవుతుంది. దయచేసి ఈ వీడియో ఇట్లా నచ్చినట్టయితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి దయచేసి.